విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు మనం శ్రీదేవి భాగవతం 6వ స్కందంలో 5వ అధ్యాయం వృతాసురుడి కథ. సర్వార్థ తత్వాలు తెలిసినవాడు విష్ణు భగవానుడు. దేవతల విచారం తెలుసుకున్నాడు. అడిగాడు, ఊరుకున్నారేమిలా? మీ మీద ఏం కష్టం వచ్చి పడింది? సకారణంగా వివరించండి, దాని నివారణోపాయం చూద్దాం అన్నాడు. ప్రభు వినయంగా విన్నవించారు దేవతలు. నీకు తెలియంది ముల్లోకాల్లోనూ లేదు, అన్నీ ఎరుగుదువు నువ్వు. తెలిసి అడుగుతున్నావు. పూర్వం వామనావతారం ఎత్తి పాదాలతో 3 భువనాలు ఆక్రమించావు. బలిని పాతాళానికి తొక్కి ఇంద్రుణ్ణి తిరిగి దేవసింహాసనం ఎక్కించావు. అమృతం రాక్షసులకు అందకుండా చేశావు. దేవతలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటూ వచ్చావు. ఇప్పుడు నువ్వు తప్ప దిక్కెవరు మాకు? భయపడకండి, అభయమిస్తూ అన్నాడు విష్ణుమూర్తి. సుసమ్మతమైన ఉపాయం తెలుసుకొని విని సంతోషిస్తారు మీరు. మీకు మేలు కలిగే ఉపాయం చూడడమే నా కర్తవ్యం. అది బుద్ధిబలంతో కానివ్వండి, ధనబలంతో కానివ్వండి, లేదంటే వంచనతో కానివ్వండి. మిత్రుల విషయంలోనూ శత్రువుల విషయంలోనూ, ముఖ్యంగా శత్రువుల విషయంలో సామదాన భేద దండోపాయాలు ప్రయోగించాలన్నారు. నీతి తత్వజ్ఞులు. తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరం సంపాదించాడు వృతుడు. అదిగో ఆ వర ప్రభావం వల్లే గెలవరాని ఉద్దండుడయ్యాడతడు. విశ్వకర్మ కన్నప్పుడే అతన్ని అజేయుణ్ణి చేశాడు. ఉద్దోళమైన సైన్యం కూడా సంపాదించాడతడు. ఇన్ని విధాల బలవంతుడు వృత్రుడు. అతన్ని జయించాలంటే ముందు సామోపాయం ప్రయోగించాలి. మన మీద నమ్మకం కుదిరినట్టు చెయ్యాలి. అనంతరం కుట్రనీతి ప్రయోగించాలి. అంటే ముందు అతన్ని ఆశ పెట్టి లోబరుచుకోవాలి. తరువాత సమయం కనిపెట్టి చంపేయాలి. ఈ ప్రణాళిక ప్రకారం ఓం ప్రథమంగా గంధర్వులు అతడి దగ్గరికి వెళ్ళాలి. సామోపాయంతో అతన్ని లోబరుచుకోవాలి. అతడు కోరిందంతా ఒప్పుకొని సంధి చెయ్యాలి. అతడి మనస్సులో నమ్మకం పుట్టించాలి. అదిగో అలా స్నేహం కుదుర్చుకుంటేనే అదును చూసి అతడిని కాజేయొచ్చు. రహస్యంగా నేను వజ్రాయుధంలో ప్రవేశిస్తాను. వృత్రుడికి పూర్తిగా నమ్మకం కుదిరాక ఇంద్రుడు అతన్ని సంహరిస్తాడు. శత్రువుని ఇలా మోసం చెయ్యడంలో దోషం లేదు. వీరధర్మం పనికిరానప్పుడే కపట ధర్మమే కర్తవ్యం. వెనుక బలిచక్రవర్తిని వంచనతోనే సాధించాను. వామనావతారమెత్తి అమృతం పంచినప్పుడు జగన్మోహిని రూపంతో రాక్షసులు కళ్ళల్లో దుమ్ము కొట్టాను. అయితే మీరంతా భగవతి శరణు వేడాలి, ఆమెను స్తుతించాలి. ఆమె మీకు సాయపడుతుంది. ఆ పరాశక్తిని అందరం పూజిద్దాం. సర్వ సిద్ధులు ప్రసాదిస్తుందామె, సర్వ కోరికలు నెరవేరుస్తుంది. ఆమెను ఆరాధించి దేవేంద్రుడు శత్రు సంహారం చేస్తాడు. ఆ మహామాయ జగన్మోహిని వృత్రాసురుణ్ణి క్షణంలో మోహపరవశుణ్ణి చేస్తుంది. అప్పుడు అతన్ని చంపటం సాధ్యమవుతుంది. ఇంతెందుకు, జగదంబ ప్రసన్నురాలైతే అసాధ్యం సాధ్యమవుతుంది. ఆమె ప్రసన్నురాలు కాకపోతే ఏ ఉపాయం చేసినా బూడిదలో పోసిన పన్నీరే అయిపోతుంది. సర్వము తెలుసునామెకి, సర్వకారణ స్వరూపిణి ఆమె. అంచేత సాత్విక స్వభావంతో ఆమెను ఆరాధించండి. శత్రు విజయం తప్పక సాధిస్తారు. పూర్వం మధుకైటభులతో 5000 సంవత్సరాలు ఘోరంగా పోరాడాను. అయినా వాళ్ళని చంపలేకపోయినాను. అప్పుడు జగదంబని భక్తిపూర్వకంగా ప్రార్థించాను. ఆమె అనుగ్రహించింది. వాళ్ళని మోహపరవశుల్ని చేసింది. వంచన చేసి ఇద్దరినీ నేను చంపేశాను. కనుక ఇప్పుడే మీరు 50 మంది ఆ పరాశక్తిని ప్రార్థించండి. మీ కార్యం ఇట్టే నెరవేరుస్తుందామె. విష్ణువు చెప్పిన ప్రకారం దేవతలు మేరు పర్వతం మీదికి వెళ్లారు. మందార వృక్షాల నీడ కూర్చొని దేవిని ధ్యానించారు.
ఆమె నామం జపిస్తూ తపస్సు చేశారు. దేవి సృష్టి సంహారకారిణి, సంసార క్లేశ నాశిని, అనుగ్రహించు తల్లి. వృతాసురుడు మమ్మల్ని ఓడించాడు, నానా బాధలు పెట్టాడు. ఓ పరమార్థ తత్వరూపిణి దుర్గా, నీ శరణు వేడుతున్నాను. తల్లి జగజ్జనని, శత్రు సంకటం నుంచి ఉద్ధరించు. ముల్లోకాల్లో నీకు తెలియంది లేదు. తెలిసి తెలిసి దేవతల్ని ఉపేక్షిస్తావా అమ్మా? ముల్లోకాలు నువ్వే సృష్టించావు. బ్రహ్మ, విష్ణువు, శివుడు నీ సృష్టి. నీ సంకేతం వల్లే వారు సృష్టి చేస్తున్నారు, పాలిస్తున్నారు, సంహరిస్తున్నారు. వాళ్ళు స్వతంత్రులు కానే కారు, అంతా నువ్వే. కొడుకులు అపరాధం చేసినా వాళ్ళకి ఆపద వస్తే అమ్మ ఆదుకోదా దేవి? దయాసాగరి, నీ పాదాలు ఆశ్రయిస్తున్నాం. నిరపరాధులం, రక్షించు తల్లి, రక్షించు. కష్టాలు గట్టెక్కిస్తే నీ సేవ మరిచిపోతామని సందేహమా జనని? సంతానం మీద తల్లికి ఈ సందేహం ధర్మమా అమ్మ? భోగభాగ్యాలలో పడి నీ భజన మరిచిపోతే అది మా తప్ప చెప్పు. ఏమంటే మోహం, మాయ నువ్వే కదా సృష్టిస్తున్నావు. నీ మోహం వల్ల నిన్ను మరిచిపోవడంలో వింతేముంది? కనుక కరుణించడం కర్తవ్యం నీకు. వెనుక మహిషాసురుణ్ణి చంపి మమ్మల్ని రక్షించావు. ఇప్పుడు వృత్రాసురుణ్ణి ఊరుకుంటున్నావేమీ తల్లి? శంభ నిశుంభుల్ని, వాళ్ల మొనగాళ్ళని తుడిచి పారేశావు. అలాగే ఈ వృత్రాసురుణ్ణి కూడా సంహరించు. రాజ్యమదంతో ఒళ్ళు కానకుండా ఉన్నాడు వాడు. అతడి బలం సన్నగిల్లునట్లు మోహంలో పడదొయ్యి. మా రక్షణ నీ చేతిలో ఉంది. రాక్షసుల బాధ లేకుండా ఉన్నాం. ముల్లోకాల్లో మాకు మరో దిక్కు లేదు. వృత్రుడు నీ సంతానమే అని దయచూడకు. ధర్ముడైన కొడుకు దుఃఖానికి హేతువు. అతని హతమార్చడమే ధర్మం. పాపం చేసి నరకానికి పోయేవాణ్ణి నీ చేతులతో చంపి స్వర్గానికి పంపు. తల్లి దుర్మార్గుడైన కుమారుడికి అంతకంటే చేసే మేలు ఏముంటుంది? దుష్టుడైన కొడుకుని ఉపేక్షిస్తే కష్టం తప్పదు. వెనుక నువ్వు చంపిన రాక్షసులు స్వర్గంలో, నందనవనంలో విహరిస్తున్నారు హాయిగా. మా శత్రువులైన వాళ్ళని నరకానికి పోకుండా దయచూసావు సంహరించి. అలాగే నీకు అనుగ్రహముంటే వృత్రుణ్ణి కూడా చంపు, అతడు ముక్తి పొందుతాడు. మాకు తెలుసు అతడు నిన్ను ఆరాధించడు, పైగా పగవాడు. నీ సేవకుల్ని, మమ్మల్ని ముప్పతిప్పలు పెడుతున్నాడు. నీ భక్తుల్ని బాధించేవాడు నీ సేవకుడు కాలేడు. లోకమాత, లోకంలో పువ్వులన్నీ నువ్వు సృష్టించినవే. నీ పువ్వులే నీకిచ్చి ఎలా పూజించడమమ్మా? మంత్రాలు నువ్వే, మేమున్ను నీ సృష్టే. మేం నీ పాదాల ముందు ప్రణామం చేస్తున్నాము. సంసార సముద్రం దాటించే తెప్పవు నువ్వు. నిన్ను ధ్యానించిన వారు ధన్యులు. అన్నీ వదులుకున్న యోగులు కూడా నీ పాదపద్మాలు ధ్యానిస్తారు. యజ్ఞాల్లో స్వాహ, స్వధ అని నీ పేర్లు ఉచ్చరించేవారును ధన్యులు. ప్రతిభవి నువ్వు, ప్రభవి నువ్వు, బుద్ధివి నువ్వు. నిన్ను ఆరాధించే వారికి ముల్లోకాల వైభవం ప్రసాదిస్తావు అంటూ స్తోత్రం చేశారు. దేవతల ప్రార్థన విని ప్రత్యక్షమైంది దేవి. సర్వాభరణాలతో సర్వాంగ సుందరంగా ఉందామె. ఆమె 4 చేతులతో ఉంది. పాశము, అంకుశము పట్టుకుంది. నడుము కట్టిన మలనూలు చిరుమువ్వలతో మోగుతుంది. 4 చేతుల్లో కంకణాలు, కాళ్ల నూపురాలు ఎంతో అందంగా ఉన్నాయి. శిరస్సున అర్ధచంద్రుడు, రత్న కిరీటము మెరిసిపోతున్నాయి. ముఖపద్మం మందహాసంతో అపూర్వంగా ఉంది. 3 నేత్రాలతో ముచ్చటగా ఉందామె. పారిజాత పుష్పంలా స్వచ్ఛంగా ఉందామె. శరీరం నీలవర్ణంగా ఉంది. రక్త చందనం పూసుకుందామె. రక్తం రంగు చీర కట్టుకుంది. మొహం ప్రసన్నంగా ఉంది. చూపులో దయ కురుస్తుంది.
శరీరమంతటా శృంగారం తొణికిసలాడుతుంది. ద్వైత భావానికి ఆరణిలా ఉందామె, సర్వజ్ఞురాలామె. సర్వకర్త్రి సర్వాధిష్టాన స్వరూపిణి, సర్వ వేదాంత సంసిద్ధ సచ్చిదానంద రూపిణి. దేవతలందరూ ఆమెకి నమస్కరించారు. ఏమిటి మా కార్యం అడిగింది దేవి. అమ్మ, మమ్మల్ని నానా బాధలు పెడుతున్నాడు వృత్రాసురుడు. నీ మోహమాయ అతడి మీద ప్రయోగించు, మా మీద అతడికి నమ్మకం పుట్టించు, అతన్ని సంహరించే శక్తి మా ఆయుధాలకి ప్రసాదించు అంటూ ప్రార్థించారు దేవతలు. తదాస్తు అని అంతర్ధానమైంది దేవి. సంతోషిస్తూ వచ్చేశారు దేవతలు. దేవీ భాగవతం 6వ స్కందంలో ఇది 5వ అధ్యాయం సంపూర్ణం. వృత్రాసురుడి వధ. వరం పొంది దేవతలు మునులు ఆలోచించుకుంటూ వెళ్ళారు. మునులు వృత్రుడి దగ్గరికి వెళ్ళారు. ముల్లోకాలు బుగ్గి చేస్తాడా అన్నంత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు వృత్రుడు. 50 మంది దేవతల్ని ఒక్కసారి మింగేస్తాడా అన్నట్టు దేవకార్యం లక్ష్యంగా పెట్టుకుని అతడితో మంచి మాటలాడుతూ సామోపాయం ప్రయోగించారు మునులు. వృత్ర, మహాభాగ, సర్వలోక భయంకరుడివయ్యా నువ్వు. బ్రహ్మాండమంతా వ్యాపించావు నువ్వు. అయితే దేవేంద్రుడితో విరోధం మాత్రం నీ సౌఖ్యానికి విఘాతంగా ఉంది. ఒక్క నీవే కాదు, దేవేంద్రుడికి ఈ విరోధం పక్కలో బల్యం. పరస్పర విరోధం వల్ల మీ ఇద్దరూ సుఖంగా కన్ను మూయడం లేదు. యుద్ధం చేస్తూనూ మీ ఉభయుల కాలం ఎంతో వ్యర్థంగా గడిచిపోతూ ఉంది. మీ వైరం వల్ల దేవతలు, రాక్షసులు, మనుషులు 50 మంది ప్రజలు బాధల పాలవుతున్నారు. సంసారంలో సుఖం స్వీకరించాలి, దుఃఖం పరిత్యజించాలి. అయితే విరోధం పెట్టుకున్న వాడికి సుఖం దొరకదు. సంగ్రామ రసికులైన సూరులు విరోధం ప్రశంసిస్తారు. నిజమే, అయితే పండితులు మాత్రం అంగీకరించరు. శృంగార రసమే వారికి ప్రీతి. అంచేత ఇంద్రియ సుఖాలకి బాధ కలిగించే యుద్ధం అంటే వాళ్ళకి కెట్టదు. ఆ యుద్ధాల మాట అటుండని పువ్వులతో కూడా యుద్ధం చేయకూడదంటారు. వాళ్ళు యుద్ధంలో గెలుపు సందేహాస్పదంగా ఉంటుంది, కానీ బాణాలతో శరీరం తూట్లు పడటం మాత్రం తప్పదు. జయాపజయాలు దైవాధీనాలు అయినప్పుడు యుద్ధం చేయడం బుద్ధి తక్కువ. సుఖంగా వేళకి స్నానం చేసి భోజనం చేసి నిద్రపోవడం మంచిది. పైగా పరిచర్య పరాయణ అయిన భార్య సంసారంలో మంచి సుఖ సాధనం. బాణాలు కురిసే భయంకరమైన రణరంగంలో మంచి సుఖమేముంది? యుద్ధంలో మరణిస్తే స్వర్గం వస్తుందంటారు కొందరు. ఉత్తి అబద్ధం. సైనికులు పారిపోకుండా పన్నిన పన్నాగం. ఆయుధాలు తగిలి శరీరం ముక్కలవుతుంది. శవాన్ని కాకులు పీక్కు తింటాయి. ఇంత సహించి స్వర్గసుఖం కోరుకునేవాడు మూర్ఖుడు కాక మరేమిటి? ఇంతకీ మేం చెప్పవచ్చిందేమిటంటే, దేవేంద్రుడు నువ్వు స్నేహం చేసుకోండి. ఇద్దరికీ సుఖం కలుగుతుంది. మేమును సుఖంగా కాలం గడుపుతాం. మీ ఉభయులు పగలు రాత్రి యుద్ధం చెయ్యడం వల్ల గంధర్వులు, కిన్నెరులు, మనుష్యులు అష్ట కష్టాలు పడుతున్నారు. అంచేత లోకశాంతి కోసం మీ ఉభయుల మైత్రి కోరుతున్నాం. మీ మైత్రి కోసం మధ్యవర్తులుగా ఉంటాం మేము. శపథం చేసి చెబుతున్నాం, మీ ఇద్దరికీ స్నేహం కుదురుస్తాం. నువ్వెలా కావాలంటే అలా నీ ముందు ప్రమాణం చేస్తాడు ఇంద్రుడు. నిన్ను ప్రేమిస్తాడతడు. సత్యం మీదే లోకం నిలబడుతుంది. సత్యం వల్లే సూర్యుడు నిత్యం ఉదయిస్తూ అస్తమిస్తున్నాడు. సత్యం వల్లే గాలి వీస్తుంది. సత్యం వల్లే సముద్రం ఒడ్డు దాటదు. అంచేత సత్యంతో మీ ఉభయులు స్నేహం కట్టండి. స్నేహితులై నువ్వు ఇంద్రుడు ఒక్క దగ్గర శయనించండి, ఒక్క దగ్గర క్రీడించండి, ఒక్క దగ్గర కూర్చోండి, ఒక్క దగ్గర విహరించండి. ఇలా స్నేహంతో కలిసి మెలిసి ఎవళ్ళ పని వాళ్ళు చూసుకోండి అన్నాడు. మీరన్నదంతా నిజమే.
మునులు చెప్పింది విని అందుకున్నాడు మహామతి వృత్రుడు. మహనీయులు మీరు, మునీశ్వర్లు అసత్యం పలకరు. సదాచారులు శాంతంగా జీవనం గడుపుతారు, కల్లా కపటం ఎరుగరు, స్నేహం మంచిదే. కాని పగవాడితో, శఠుడితో, స్తభుడితో, కాముకుడితో, కలంకుడితో, సిగ్గుమాలిన వాడితో మాత్రం స్నేహం చెయ్యకూడదు బుద్ధివంతుడు. దేవేంద్రుడు సిగ్గుమాలినవాడు, దురాచారి, బ్రాహ్మణ్ణి చంపిన పాపాత్ముడు, కాముకుడు, శఠుడు. అలాంటి వాణ్ణి ఎన్నడూ నమ్మకూడదు. శాంత చిత్తులు మీరు, దుర్మార్గుల హృదయం తెలుసుకోలేరు. అది కాదు, మళ్ళీ అందుకున్నారు మునులు. ఎవడు చేసిన కర్మఫలం వాడు అనుభవిస్తాడు. శుభం చేస్తే శుభఫలం అనుభవిస్తాడు, అశుభం చేస్తే అశుభ ఫలం అనుభవిస్తాడు. మతి చెడినవాడు ద్రోహం చెయ్యని దేవుండలేడు. విశ్వాసఘాతకులు నరకానికి వెళతారు, నానా కష్టాలు అనుభవిస్తారు. బ్రహ్మహత్య చేసిన వాళ్ళకి, కళ్ళు తాగిన వాళ్ళకి ప్రాయశ్చిత్తముంది కాని నమ్మించి మోసం చేసిన వాడికి, మిత్రద్రోహం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం లేదు. కనుక సందేహించకు, నీకు తెలియందేముంది. సంధికి నువ్వు కోరే నియమాలేవో చెప్పు, నువ్వన్న ప్రకారమే జరుగుతుంది. అయితే వినండి అన్నాడు వృత్రుడు. పొడి పదార్థంతో కాని, తడి పదార్థంతో కాని, రాతితో కాని, వజ్రంతో కాని, పగలు కాని, రాత్రి కాని ఇంద్రుడితో కలిసి నన్ను చంపకూడదు దేవతలు. ఈ ఒక్క నియమానికి అంగీకరిస్తే చాలు, దేవేంద్రుడితో సంధికి అంగీకరిస్తాను. వృత్రుడు ఏర్పరిచిన నియమం సంతోషంతో సమ్మతించారు మునులు. దేవేంద్రుణ్ణి అక్కడికి పిలిపించారు. వృత్రుడు కోరిన నియమం వివరించాడు. శపథం చేసి వృత్రుడి నియమం అంగీకరించాడు ఇంద్రుడు. దాంతో అతడి మనోవ్యధ తగ్గింది. సంధి నియమం తప్పనని మునుల ఎదుట అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడతడు. అందుకొని అతన్ని నమ్మాడు వృత్రుడు. ఇంద్రుడు, వృత్రుడు స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసిమెలిసి తిరిగారు. నందనవనంలోనూ గంధమాదనం మీద విహరించారు. సముద్ర తీరాల్లో కులాసాగా తిరిగారు. ఈ స్నేహం వల్ల వృత్రుడు సంతోషంతో ఉండేవాడు. ఇంద్రుణ్ణి మాత్రం అతను ఎలా చంపడమా అన్న ఆలోచనలో ఉండేవాడు. అందుకు అనువు కోసం వెతుకుతూ ఉండేవాడు. అతని మనసెప్పుడూ ఆ చింతతోనే కుములుతూ ఉండేది. అలా కొన్నాళ్లు గడిచాయి. ఇంద్రుడి మీద నమ్మకం కుదిరింది వృత్రుడికి. ఇంద్రుడు మాత్రం అతన్ని చంపే ఉపాయం కనిపెట్టాడు. ఇంద్రుణ్ణి తన కుమారుడు గుడ్డిగా నమ్మడం చూశాడు విశ్వకర్మ. ఒకనాడు కుమారుడితో అన్నాడతడు, నాయనా, నీ మేలు కోరి చెబుతున్నాను విను. ఒకసారి శత్రుత్వం వహించిన వాణ్ణి ఎన్నడూ నమ్మకూడదు. ఇంద్రుడు పాత శత్రువు. ఇప్పుడు కూడా ఎదుటివాడి చిత్రాలు వెతుకుతున్నాడతడు. లోభం వదలదతన్ని, ద్వేషం వదలదు. పరుల దుఃఖం అతడికి ఆనందం. పరస్త్రీలంటే పడి చస్తాడతడు. కౌమాతురుడు, కపటి, అవకాశం చూసి కాటు వేస్తాడు మాయావి. మధోన్మత్తుడు, తల్లి కడుపులో దూరి కడుపులో శిశువుని ఖండించాడు. 7 ఏడులు 49 ముక్కలు కోసి పడేశాడు. అంచేత అతన్ని ఎన్నడూ నమ్మకు. ఓ మారు పాపం చేసినవాడు మరో మారు చెయ్యడానికి సిగ్గుపడడు. మృత్యువు దగ్గర పడిన వాడికి హితం రుచించదు. అదే జరిగింది. వృత్రుడి విషయంలో తండ్రి మాటలు అతడికి రుచించలేదు. ఒకనాడు వృత్రుడు సముద్రపు ఒడ్డున తిరుగుతున్నాడు. చూశాడు దేవేంద్రుడు. సాయంకాలం కావస్తుంది. మునులు చేసిన సంధి నియమం తనువుకు వచ్చింది. ఇది పగలు కాదు, రాత్రి కాదు, దారుణమైన సంధ్యాకాలం. ఇతడిని చంపేయడానికి ఇదే తగిన ముహూర్తం. ఒంటరిగా ఉన్నాడితడు. అంతా అనుకూలంగా ఉంది అంటూ విష్ణుమూర్తిని తలచుకున్నాడతడు. తలచుకోవడమే తడువు కనబడకుండా వచ్చి ఇంద్రుడి వజ్రాయుధంలో ప్రవేశించాడు విష్ణు. ఉపాయం ఆలోచించాడు ఇంద్రుడు. ఎలా చంపటం? దేవతల చేత, దైత్యుల చేత చావడితడు. అంచేత ఎదిరించి పోరాడితే లాభం లేదు. వంచన చేసైనా చంపకపోతే ముందు ముందు సుఖం లేదు. ఏం దారి? ఎంతలో సముద్రం నురుగు మీద అతడి దృష్టి పడింది.
కొండల్లా ఉంది నురుగు బాగుంది అనుకున్నాడు. ఇది పొడి పదార్థం కాదు, తడి పదార్థం కాదు, ఆయుధమును కాదు అంటూ సముద్రం నురుగు తీశాడు. పరాశక్తిని స్మరించాడు. తన అంశ నురుగులో ప్రవేశపెట్టింది దేవి. వజ్రాయుధం నురుగులో ముంచాడు ఇంద్రుడు. వజ్రాయుధంలో అంతకు ముందే ప్రవేశించి ఉన్నాడు విష్ణువు. అన్నీ కలిశాయి. వజ్రాయుధం వృత్రుడి మీద విసిరాడు ఇంద్రుడు. పిడుగుపడిన కొండలాగా పడిపోయాడు వృత్రుడు. సంతోషించాడు ఇంద్రుడు. అతన్ని స్తుతించారు మునులు, ఆనందించారు దేవతలు. దేవేంద్రుడు దేవతలు కలిసి దేవిని పూజించారు. స్తోత్రాలతో స్తుతించారు. నందనవనంలో దేవీ మందిరం నిర్మించాడు విష్ణుమూర్తి. పద్మరాగమణితో దేవీమూర్తి తయారు చేయించాడు దేవేంద్రుడు. ముప్పూటల జగదంబమూర్తిని పూజించారు దేవతలు. దేవతల కులదేవత అయిందామె. విష్ణు భగవంతుణ్ణి కూడా పూజించాడు దేవేంద్రుడు. వాయువు చల్ల గాలి వీచింది. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు వృత్రాసురుడి బాధ లేకుండా సుఖపడ్డారు. జనమేజయ, ఇది వృత్రాసురుడి కథ. అలా జరిగింది అతడి వధ. దేవి సముద్రం నురుగులో ప్రవేశించాక ఆమె మాయ వల్ల వృత్రుడి మతిపోయింది. అంచేతే అతడు మరణించాడు. కనుకొనే వృత్రాసుర సంహారిణి అనే పేరు వచ్చింది దేవికి. అయితే కొట్టిందేమో ఇంద్రుడు కదా, అంచేత వృత్రహంత అనిపించుకున్నాడతడు. శ్రీదేవీ భాగవతం 6వ స్కందంలో 6వ అధ్యాయం సమాప్తం. 7. నహుషుడి కథ. వృత్రుడు పడిపోయాక వైకుంఠానికి వెళ్లిపోయాడు విష్ణుమూర్తి. అయితే బ్రహ్మహత్య పాతకానికి భయపడుతూనే ఉన్నాడతడు. అలాగే భయపడుతూనే అమరావతి వెళ్లాడు దేవేంద్రుడు. మునీశ్వర్లు కూడా దిగులు పడ్డారు. వృత్రుణ్ణి మోసం చేసి మహాపాపం ఒడిగట్టుకున్నాం. ఇంద్రుడితో చేరడం వల్ల మనమున్ను దొంగమునులమయ్యాం. మన మాటలు నమ్మాడు వృత్రుడు. ఇంద్రుడితో నేస్తం కట్టాడు. విశ్వాసఘాతకుడితో చేరి మనమున్ను విశ్వాసఘాతకులమే అయ్యాం. చీ, మమత ఎంత పనైనా చేస్తుంది. అన్ని పాపాలకి, అన్ని అనర్థాలకి అదే మూలం. మమత మాయలో పడిపోయాం. వంచనతో శపథం చేశాం. నమ్మించి మోసం చేశాం. పాపం చేసిన వాణ్ణి ప్రోత్సహించినవాడు, అతడి పక్షం వహించినవాడు కూడా పాపాత్ముడే. విష్ణుమూర్తి కూడా ఈ పాపం పంచుకున్నాడు. తగని పనిచేసి ఇంద్రుడికి సాయపడతారా ఇక? ధర్మార్థ కామ మోక్షాలలో మొదటిది చివరిది లోపించినట్టే. దీనివల్ల అర్ధకామాలే ఆరాధిస్తారు జనం. ధర్మ మోక్షాల విషయం మాట్లాడే పెద్దలు దంభానికి మాత్రమే మాట్లాడతారిక పైకి. ఇలా పశ్చాత్తాపడుతూ తమ తమ ఆశ్రమాలకి వెళ్లిన వారు విమనస్కులై అన్ని పనులు మానుకున్నారు. కుమారుడి చావు విని గోలు గోలు మన్నాడు విశ్వకర్మ. సముద్ర పొడ్డుకి వెళ్లి అతడి మృతదేహం మీద పడి ఎంతోసేపు ఏడ్చాడు. అతడి అంత్యక్రియలు యథావిధిగా నిర్వర్తించాడు. స్నానం చేసి కుమారుడికి జలాంజలి ఇచ్చాడు. అతడి ఔద్యదైహిక కర్మ శాంతం చేశాడు. అనంతరం దేవేంద్రుణ్ణి శపించాడు. శపథం చేసి నమ్మించి నా కుమారుణ్ణి వంచన చేసి సంహరించాడు ఇంద్రుడు. అలాగే విధి అతన్ని అష్ట కష్టాలు పెట్టాలి అన్నాడు. అలా శపించి పుత్రశోకంతో మేరుపర్వతం మీదికి వెళ్ళాడు. విశ్వకర్మ అక్కడ దుష్కరమైన తపస్సు ప్రారంభించాడు. జనమేజయుడు అడిగాడు, మునీంద్ర, అనంతరం దేవేంద్రునికి ఏం జరిగింది? సుఖంగా అతడి దినాలు గడిచాయా? ఏమైనా దుఃఖం అనుభవించాడా? వ్యాసముని చెప్పాడు, మంచి చేసినా చెడ్డ చేసినా దాని ఫలితం అనుభవించక తీరదు. సందేహం అక్కరలేదు. దేవతలకు, రాక్షసులకు, మనుషులకు ఎవరికీ తప్పదిది. బలవంతుడికైనా సరే, బలహీనుడికైనా సరే అనివార్యమిది. వృత్రుణ్ణి మోసం చేసి చంపాలని విష్ణుమూర్తి ఉపదేశించాడు. ఇంద్రుడి వజ్రాయుధంలో ప్రవేశించాడు రహస్యంగా. అలా సాయం చేసినవాడు దేవేంద్రుడి మీద ఆపద వచ్చినప్పుడు సాయం చెయ్యలేదు. దానికి కారణం ఒక్కటే, మంచి కాలంలో అందరూ ఆదుకుంటారు,
కాలం వక్రిస్తే ఒక్కడు దగ్గర చేరడు. దైవం విముఖంగా ఉన్నప్పుడు తల్లి, తండ్రి, అన్నదమ్ములు, భార్య, సేవకులు, స్నేహితులు, కన్న కొడుకులు ఎవరూ సాయపడరు. పుణ్యఫలము పాపఫలము చేసుకున్నవాడే అనుభవిస్తాడు. వృత్రవద తరువాత ఎవరి నివాసాలకి వాళ్ళు వెళ్లారు. ఇంద్రుడి తేజస్సు క్షీణించింది. బ్రాహ్మణ్ణి చంపాడితడు, బ్రాహ్మణ్ణి చంపాడు అంటూ దేవతలు అతన్ని నిందించడం ఆరంభించారు. ప్రమాణం చేసి నమ్మించాడు, నమ్మిన స్నేహితుణ్ణి చంపేశాడు, ఇంత ఘోరానికి ఎవడు తెగిస్తాడు అంటూ దియ్యబట్టారు. దేవతల సమావేశాల్లో, గంధర్వుల గోష్ఠుల్లోనూ, తోటలోనూ, బాటల్లోనూ అంతటా ఈ మాటే చెప్పుకున్నారు. సర్వత్రా ఈ నింద వ్యాపించింది. బాహాటంగా ఇంద్రుడు పాడు పని చేశాడు, మునులు వృత్రుని మోసం చేశారు, వేద ప్రమాణం మంట కలిపి బౌద్ధ ధర్మం అనుసరించాడు ఇంద్రుడు. వంచనికి తెగించి పగ సాధించాడు, నమ్మించి గొంతుక కోశాడు. ఇంత మోసం విష్ణువు, ఇంద్రుడు తప్ప మరెవ్వరూ చెయ్యలేరు. తన కీర్తి మంట కలిసే ఈ నింద్ర ఇంద్రుడి చెవిలో కూడా పడింది. కీర్తి మాసిన బతుకు నిజంగా బరువు చేటు. శత్రువు కూడా అతన్ని చూసి నవ్వుతాడు. దానిని కీర్తి తిరిగి ఇంద్రద్యుమ్నుడు స్వర్గం వదిలిపెట్టవలసిన స్థితి వచ్చింది. పాపం చేసి కీర్తి మాసినవాడు కాడతడు. అయినప్పుడు పాపం చేసినవాడు పతనం పొందకుండా ఎలా ఉంటాడు? యయాతి మహారాజు చిన్న తప్పు చేయడం వల్ల స్వర్గచ్యుతుడయ్యాడు. అలాగే ఒక రాజు 18 యుగాలు తొండగా ఉండవలసి వచ్చింది. తల్లి నరికిన పాపానికి పరశురాముడు మకరం మొదలైన యోనుల్లో పుట్టాడు. విష్ణువు మరుగుజ్జై బలికి దగ్గరికి భిక్ష కోసం వెళ్లవలసి వచ్చింది. భృగుముని శాపం వల్ల శ్రీరాముడు సీతావియోగంతో దుఃఖపడ్డాడు. ఇక తక్కిన వాళ్ల విషయం చెప్పడమెందుకు? ఇంద్రుడు వెంట అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, అయినా శాంతి లేకుండా పోయింది. అతడి మనసులో సభలో కూర్చోలేకపోయేవాడు. ఊరికే ఉలికులికి పడేవాడు. తన లోగిల్లో కూర్చొని నిట్టూర్చేవాడు. ఉండుండి మూర్ఛపోయేవాడు. అదంతా చూసి శచీదేవి అడిగింది, ఎందుకీ విచారం ప్రభు? భయం దేనికి నీకు? దారుణమైన శత్రువు చావనే చచ్చాడు, మరి విచారం ఎందుకు? మామూలు మనిషిలాగా నిట్టూరుస్తున్నావు, ఎప్పుడు విచారంతోనే ఉంటున్నావు. కొత్త శత్రువెవడైనా లేచాడా? అదేమీ లేదు నిట్టూరుస్తూ అన్నాడు ఇంద్రుడు. బ్రాహ్మణ్ణి చంపాను కదా, అదిగో ఆ విచారమే నన్ను బాధ పెడుతూ ఉంది. ఇంట బయట ఎక్కడా శాంతి లేకుండా ఉంది. నందనవనము అమృతము కూడా రుచించకుండా ఉన్నాయి. మన దివ్య భవనం నన్ను భయపెడుతుంది. గంధర్వుల గానం చేదుగా ఉంది. అప్సరసల నృత్యం అసహ్యంగా ఉంది. నువ్వు దేవతాంగనలు వెగటనిపిస్తున్నారు. కామధేనువు కల్పవృక్షము కూడా కంటకమనిపిస్తున్నాయి. బ్రహ్మహత్య చేశావు, బ్రహ్మహత్య చేశావు అంటూ లోకమంతా నన్ను భయపెడుతున్నది. ఏం చెయ్యను? ఈ భయంతో విచారంతో కుంగిపోతున్నాను. శచీదేవితో తన భయ కారణం చెప్పి అనంతరం మానస సరోవరానికి వెళ్ళాడు దేవేంద్రుడు. అక్కడ కూడా అతన్ని భయం వదల్లేదు. విచారంతో అతడి శక్తి క్షీణించింది. సరోవరంలో ప్రవేశించాడతడు. సూక్ష్మ శరీరంతో ఒక తామర తూడులో ప్రవేశించాడతడు. ఎవ్వరికీ అవుపడకుండా దాక్కున్నాడు. ప్రాణభయంతో దాక్కునే పాములాగా. పాపకార్యంతో మతిపోయి కాలం గడుపుతూ తామరతూడులో నక్కాడతడు. అతడికి సాయం చేసిన వాళ్ళున్నూ కనబడలేదప్పుడు. చింత అగ్నిలా దహించింది. ఇంద్రియాలు వికలమయ్యాయి. దేవేంద్రుడు కనబడకపోవడంతో కలవిలపడ్డారు దేవతలు, మునులు, సిద్ధులు, గంధర్వులు. ఒకరేమిటి అందరూ కంగారు పడ్డారు. ఉత్పాతాలు పుట్టాయి. అరాచకం ప్రబలింది. మేఘాలు కురవటం మానేశాయి. పంటలు కుంటుపడ్డాయి. నదులు ఎండిపోయాయి. చెరువులు పోయాయి. మునులు దేవతలు ఆలోచించారు. నహుషుణ్ణి స్వర్గంలో రాజుగా చేశారు. నహుషుడు ధర్మపరుడే, అయినా దేవతల రాజయ్యేసరికి అహంకారం అంకురించిందతడికి.
విషయాసక్తి కలిగింది, కామం కళ్ళు కప్పింది. అప్సరసలతో నందనవనంలో క్రీడలు సాగించాడు. శచీదేవి మీద కూడా మనస్సు పడ్డాడు. మునుల్ని దేవతల్ని పిలిచి ఆమెని తనకిమ్మన్నాడు. నేను దేవేంద్రుణ్ణి, అందరూ నన్ను సేవించాలి కదా. శచీదేవి దేవేంద్రుడి రాణి కావద్దా? మరి రాదేం? ఇప్పుడే ఆమెని తీసుకురండి అన్నాడు. మునులు దేవతలు తటపటాయించారు. విచారిస్తూనే శచీదేవి దగ్గరికి వెళ్లారు. అమ్మ, శచీదేవితో అన్నారు వాళ్ళు, దురాత్ముడు నహుషుడు నిన్ను కోరుతున్నాడు. తీసుకురమ్మని మా మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. అప్పుడు అతడు దేవేంద్రుడిప్పుడు రాజాజ్ఞ కాదనలేక నీతో వచ్చి విన్నవించాం. మిన్ను విరిగి మీద పడినట్టయింది శచీదేవికి. బృహస్పతిని చూసి ఇలా అందామే, గురుదేవా, నీ శరణు వేడుతున్నాను, నహుసుడి పాల పడకుండా నన్ను రక్షించు. భయపడకు అన్నాడు బృహస్పతి. సనాతన ధర్మం భగ్నం కానివ్వను, నహుషుడి దగ్గరికి నిన్ను పోనివ్వను. శరణు చొచ్చిన వాళ్ళని ఆదుకోనివాడు యుగయుగాలు నరకం అనుభవిస్తాడు. శ్రీదేవీ భాగవతం 6వ స్కందంలో ఇది 7వ అధ్యాయం సమాప్తం.